మేడారం దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి అందరికీ కూడా చెప్పేటువంటి సూచనలు ఏంటంటే అందరూ కూడా ప్రశాంతంగా మీ కుటుంబంతో దర్శనం చేసుకోవాలంటే ఈ వీటిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ట్రాఫిక్ నియమాలు జాగ్రత్తగా పాటించండి, తాగి వాహనాలు నడపండి. తర్వాత కార్లలో ప్రయాణించిన వాళ్ళు అందరూ కూడా సీట్ బెల్ట్ ధరించాలి. తర్వాత 2 వీలర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో రైడర్ ప్లస్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించండి, తాగి వాహనాలు నడపండి. అట్లనే దీనికి సంబంధించినటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో లేటెస్ట్గా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సూచికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్చరిక బోర్డులు కానీ ఈ కాటారం నుంచి కాలువపల్లి వరకు ఏదైతే ఉంటుందో ఆ రూట్లో మ్యాక్సిమం అన్ని ప్లేసులలో హెచ్చరిక బోర్డులు తర్వాత సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాటిన్నింటినీ గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించి వారి యొక్క దర్శనాన్ని సుఖవంతం చేసుకోవాలని ఆశిస్తున్నాం. ఇంకా ఏదైనా ఉన్నాయంటే మీ వద్దను కూడా ఎవరైతే ఉన్నారో మేడారానికి పోయేస్తున్నటువంటి భక్తులతో సంప్రదిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఏమన్నా సలహాలు ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బందులు కలిగినట్లయితే రోడ్డు పాయింట్ ఆఫ్ వ్యూలో రోడ్డు ప్రయాణం ఎక్కడైనా వాళ్ళకి సరైన సూచికలు కానీ ఎక్కడైనా లేవని తెలిసినట్లయితే చెప్పమని చెప్పి మేము కూడా వాళ్ళ దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఏదైనా మాకు తీసుకొచ్చినట్లయితే అక్కడ కూడా సరైన సూచికలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ కూడా మంచి ప్రయాణాన్ని వారి యొక్క దర్శనాన్ని ఏర్పాటు చేయాలని మేమందరం కూడా దానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుని మా యొక్క సిబ్బంది ఏదైతే ఉందో ఈ దాదాపు ఈ కాటారం నుంచి కాలువపల్లి వరకు దాదాపు 600 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఇది కాళేశ్వరం నుంచి తర్వాత ఇటు కొల్లూరు నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎదురులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు మేమందరం కూడా ఈ సబ్ డివిజన్కి సంబంధించినటువంటి